సో సార్ ఇప్పుడు ఎవరైతే మహిళలు వాళ్ళ లైఫ్‌లో గోల్డ్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవాలి. ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా పెట్టాలి. మేము ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరేం సజెషన్ ఇస్తారు? డెఫినెట్‌గా అండి. బట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు దాన్ని ఒక ప్రొఫెషనల్‌గా తీసుకెళ్తున్నారా? లేపోతే ఫ్యామిలీకి కావాలి కాబట్టి మీకు గర్ల్ చైల్డ్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం కొంటున్నారా? లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకుంటున్నారనే క్లారిటీ మీ దగ్గర ఉండాలి. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనుకున్నప్పుడు బెటరు రిటర్న్స్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనమాట. హ్మ్. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే డెఫినెట్‌గా గోల్డ్ ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే యావరేజ్ రిటర్న్స్ హిస్టారికల్ డేటా ప్రకారం 12% పర్ యానం వస్తుంది. హ్మ్. ఈ సంవత్సరం అంటే జాక్పాట్ కూడా తగిలింది ఆల్మోస్ట్ 57% దాకా. హ్మ్. బట్ నార్మల్‌గా అయితే నీకు 12% వస్తది. అందుకని ఇండియన్ సొసైటీలో సంవత్సరానికి 197 లక్షల కోట్లు సేవ్ చేస్తారు. హ్మ్. బట్ అందులో మెజారిటీ అమౌంట్ బ్యాంకుల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. బ్యాంకులతో పోల్చుకున్నప్పుడు 6-7% రిటర్న్‌తో పోల్చుకున్నప్పుడు గోల్డ్‌లో బెటర్ రిటర్న్స్ కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ నేనంటుంది ఒకే అసెట్‌లో పెట్టే బదులు మిగతా అసెట్స్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయమంటాను. అందులో రిటర్న్స్ ఎక్కువ వస్తుంటది. మీరు ఏదైనా చేయండి, సంపాదించండి. అండ్ 20-30% సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన వాటిని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకే అసెట్ బదులు మల్టిపుల్ అసెట్స్‌లో గానీ, లేదా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే చోట గానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఎవ్రీ 6 మంత్స్ నుంచి 1 ఇయర్‌కి ఒకసారి రివ్యూ చేసుకుంటూ వెళ్ళండి. హ్మ్. మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి ఏమైనా మిస్ అవుతున్నామా? మనం తీసుకున్నది ఏమైనా తక్కువ వస్తుందా? వాలటిలిటీకి ఏమైనా ఎంటర్ అవుతున్నామా? ఇలా రివ్యూ చేసుకుంటూ పోవటం ద్వారా ఏందంటే చేసిన తప్పులు ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. కాబట్టి ఎర్న్ చేయటం చాలా ఇంపార్టెంట్ ఈ హ్మ్. ఎపిసోడ్‌లో. మిగిలిచ్చటం రెండో ఇంపార్టెంట్. థాంక్ యూ సార్.